ప్రసంగం చేయండి, ఏ రోజు ఎప్పుడు అనుకోమాకండి. ఈ రోజుకి నా పాస్టర్ గారు ప్రసంగం చేసి ఎప్పుడు అనుకోమాకండి. మీ జీవితానికి అవసరమైన మాటలు మీకు చెప్తా ఉంటా. ఏదో 4 రోజులు అయిపోయిన తర్వాత 4 రోజులు అని ఆ మాటలు ఎప్పుడు నా నోట రావు. నా దేవుడు అలా పలకించకుండా గాక. అవసరానికి అవసరమైన మాటలు కదా, అవసరమే జీవితం బాగుపడేదానికి అవసరమైన మాటలే నా దేవుడు నా నోట ఉంచును గాక. హల్లెలూయా. కనుక మీ కుటుంబాలైనా సరే మొదట ఏ ప్రేమ ఉంది దాన్ని ఆలోచన చేసుకోండి. జీవితం నడుపుకుంటూ ఉండగా 2 పిల్లలు పుట్టిన తర్వాత లేదా 4 పిల్లలు కన్న తర్వాత మీ ప్రేమ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అర్థమవుతుందా? దాన్ని మీరు బేరీజు వేసుకుంటా, ఆ వ్యత్యాసాన్ని కాస్త చూసుకుంటూ వచ్చారనుకోండి, మీ జీవితం సేఫే. హల్లెలూయా. ఎప్పుడు అసమాధానం అనేది నీ జీవితంలో కలగనే కలగదు. అర్థమవుతుందా? దేవుని ద్వారా అనుగ్రహించబడిన శ్రేష్టమైనవి ఇంకను దేవుని ద్వారా అనుగ్రహించబడుతూనే ఉండును గాక. దేవుని ఆశీర్వాదాలకు మీరు పాత్రులుగా మార్చబడుతూనే ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఎందుకు ఆ బలి శ్రేష్టమైనదిగా మార్చబడింది? ఆ బలి ఎందుకు శ్రేష్టమైనదిగా మార్చబడింది అంటే చదువుతారా? చూడండి, నా ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరు తీయండి, అందరు చదవండి. మీరు అందరు చదివితే నాకు ఎంతో ఇష్టం అబ్బా. అందరూ పురుషులారా మీరు నోరు తెరచుదురుగాక. కొంచెం గట్టిగా చదవండి, మీ స్వరం వినపడడంలే. గట్టిగా చదవండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో, హల్లెలూయా చెప్పండి. అందరూ చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొంచెం సౌండ్ పెంచండి. హల్లెలూయా. హేబేలు కూడా తన మందలో, ఆ మాట గమనించండి. హేబేలు అర్పణ అంగీకరించబడేదానికి లేదా శ్రేష్టమైన బలిగా మార్చబడేదానికి కారణం ఏమిటి? శ్రేష్టమైన కార్యాలు వివేచించాలి. అది ఏమిటి అంటే, నువ్వు బలి అర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలి. అది శ్రేష్టమైనదిగా ఎందుకు మారింది, ఎలా మారింది అని అంటే, మీరు చూడండి, అక్కడ తన మంద అని రాయబడింది. తన మందలోని ఎలాంటిదంట? తొలిచూలున్న పుట్టిన అని రాయబడింది. అంటే ఇంగ్లీష్లో మీరు చదువుకోగలిగితే ద ఫస్ట్ బార్న్ అని రాయబడింది. ద ఫస్ట్ బార్న్ ఇంచుమించుగా తెలుగులో కూడా అదే అర్థం. తొలిచూలున పుట్టిన వాటిని తెచ్చాడు. తొలిచూలున పుట్టిన వాటిని తెచ్చాడు. ఎందుకని తెచ్చాడు అని మనం కాస్త కొంచెం ఆలోచన చేయగలిగితే, మీరు చూడండి, నిర్గమాకాండం 22:29. నిర్గమాకాండం 22:29 చూడండి. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను, 8వ దినమున దానిని నాకు మొదటి చూడండి, మొదటి సస్య ద్రవ్యములను అంటే తెలుసా తెలీదా? ద్రవ్యం అంటే ద్రవ్యం దేన్ని అంటారు? నీళ్ళలాగా ఉండేదాన్ని. తర్వాత చూడండి, నీ కుమారులలో జ్యేష్ఠుని, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను దేన్ని అర్పించాలంట దేవునికి? దేన్ని అర్పించాలి? 2వదన్నా, 3వదన్నా, 4వదన్నా, మొదటిదన్నా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. మొదటి దాన్ని. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నిర్ణయించిన విధి, దేవుడు నిర్ణయించిన కట్టడ. అర్థమవుతుందా? దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని విధి ఏంటంటే, మొట్టమొదట ఏదైతే పుడతాడో అది నాకు బలిగా అర్పించాలి. అర్థమవుతుందా? ఈ విషయం ఎప్పుడు చెప్పాడు దేవుడు? సీనాయి పర్వతము దగ్గర మోషేకి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు. అర్థమవుతుందా? మరి ఈ విషయం
హేబేలుకి ఎలా తెలుసు? హేబేలు బ్రతికి బట్టగట్టిన రోజులు ఏవి? దేవుడు ఆజ్ఞ ఇచ్చిన రోజులేవి? అర్థమవుతుందా? హేబేలు యొక్క వివేచన కాస్త గమనించండి. హేబేలు ఎంతగా ఏమన్నా లాంగ్ సైడ్ అంటే దూర దృష్టి కలిగి జీవించడం గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇది దేవుడు మెచ్చేది, ఇది దేవుడు కోరుకునేది, ఇది దేవుడు నచ్చేది, ఇది దేవుడికి ఇష్టమైనది, ఇది దేవుని ప్రీతి పరచగలిగినది అని తనంతట తానే ఆలోచన చేసి మొట్టమొదటి దాన్ని దేవునికి ఇచ్చారంటే ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటి దాన్ని ఇంకా మీరు ఆలోచన చేస్తే ఆ 49:3 చూడండి. ఆదికాండం 49:3. ఆదికాండం 49:3. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడురా, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును. హల్లెలూయా. యాకోబు తన కుమారుల్ని పిలిచి ఏమండి ఆ పెద్దోడిని పిలిచి, రూబేను రే నువ్వెవరో తెలిసినా, నా శక్తిరా నువ్వు, నా బల ప్రారంభమురా, ప్రథమ ఫలమురా నువ్వు అన్నాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు అర్థం చేసుకుని దాన్ని ఎంతగా మీరు అర్థం చేసుకోగలిగితే అంతగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా మీరు ఆలోచన చేయగలిగితే, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు కాస్త గుర్తెరగగలిగితే మీరు చూడండి, మొట్టమొదటి కాయ మీరు తింటారా? ఇంకెవరికన్నా పెడతారా? మీ ఇంట్లోనేనండి, నువ్వే చెట్టు నాటావండి, నువ్వే నీళ్లు పోసావు, నువ్వే మందు వేసావు, నువ్వే పెంచావు, నువ్వే పెద్ద చేసావు, ఏమండి అది పెరిగి పెద్దదవుతా ఉందనుకోండి, నీ కళ్ళ ముందే నీ చేతులతో నాటింది, ఎట్టుంటుంది? నీకు ఏడు ముఖం వస్తుందా? నోరు తెరవండి. సంతోషంగా ఉంటాం. నా చేతులతో నాటింది, నేను నాటాను, అబ్బా ఇది సస్తదేమో అనుకున్నాను, నా చెయ్యి దరిద్రపు చెయ్యి అనుకున్నాను, నా చెయ్యి చెప్పండి. కొంతమంది అంటారు కదా, నా చేత్తో నాటకూడదులే అన్నాం, నా చేత్తో పెట్టకూడదులే అన్నాం. ఏమమ్మా చెప్పండి, నాటితే స్మాష్, సాయంత్రానికి ఎండిపోవడమే, బతికి బట్ట కట్టేది ఏమి ఉండదు. అలా అనుకున్నావు, మొత్తం మీద మొలకెత్తింది, పెరిగింది, పెద్దదయ్యింది, నీ కళ్ళ ముందే ఏమండి నువ్వు చూస్తూనే ఉన్నావు. అలా పువ్వు వచ్చింది, అప్పుడేమంటావు? నేను నాటిన చెట్టు పూతలు పూసినాయి, అందులోంచి అంత పిండి వచ్చింది అనుకో, ఎట్లుంటుంది చెప్పలేమండి. మమ్మీ 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 ఏమ్మాయి పిండి వచ్చింది మమ్మీ, పిండి వచ్చింది. నువ్వు నాటిన దానికి వస్తా అన్నిటి కూడా వస్తలే అని. లేదు మమ్మీ, నా చేతులతో నాటాను మమ్మీ, నేను కష్టపడి పెంచుతున్నాను మమ్మీ, నేను నీళ్ళు పోసా, నేను మందేసాను, నేను జాగ్రత్తగా చూసుకుంటా అంటావా? అదే పిందె కాయ ఫలమైన తర్వాత ఏం చేస్తావు నువ్వు చెప్పరావండి? నేను నాటింది, నేను పెంచిన చెట్టుకి కాయ కాసింది అని శుభ్రంగా ఎవ్వరికి తెలియకుండా అక్కడే పైనే ఏది పెరట మీద ఏం చేస్తావు? బోల్చుకుని శుభ్రంగా తినేస్తావు. మళ్ళీ ఏ పక్కన వాళ్ళకు కూడా అవునా కదా. ఇప్పుడు హేబేలు ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. హేబేలు ఏం చేశాడంట? దేన్ని? గట్టిగా చెప్పండి, దేన్ని? ఆ మాట గమని, తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో తొలిచూలున పుట్టిన వాటిలో, అర్థమవుతుందా? అది ప్రథమ ఫలము, బలము యొక్క ప్రారంభము, శక్తి యొక్క ప్రారంభము. ప్రియమైన వాళ్ళరా ఏమండి సంతోషంగా ఆనందంగా తీసుకొని వచ్చి దేవునికి ఇస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని అది శ్రేష్టమైనదిగా మార్చబడింది. అర్థమవుతుందా? మన ఎవరో అన్నారు, వివాహం అయిపోయిన తర్వాత దేవుడు గర్భఫలం ఇస్తే అన్న పుట్టక మునిపే ఎవరైనా పుట్టిన అన్న దేవుడికేనన్నా, ఎవరైనా పుట్టిని, ఆడపిల్ల పుట్టిందా లేదా మగపిల్ల పుట్టిందా నాకు అనవసరం, అది దేవుడికేనన్నా.
మొత్తం మీద ఆ రోజులు వచ్చినాయి. ఆ తర్వాత వచ్చారు, ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళారు. దేవుడు సుఖప్రసూతిని కలుగు చేశాడు, మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డనిస్తే రాత్రిపూట ఇంచుమించుగా 9:30, 10, 11 అయి ఉంటుంది. నేను బైబిల్ చదువుకుంటా, వచ్చిన ఫోన్ ఎత్తకపోతే ఏంటి ఆయన ఫోన్ చేశాడని చెప్పేసి మరలా ఫోన్ చేస్తే అన్నా అంటా ఉన్నాడు. ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పండి. ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది? నాకేమో బాధ వేస్తూ ఉంది. పిల్లోడు చచ్చాడా లేకపోతే ఏమైందా ఏంటి? హాస్పిటల్కి పోయారు పాపం, ప్రార్థన చేసుకుపోయి ఏమైందా ఏంటి అని చెప్పేసి అన్నా దేవుడు మగబాబునిచ్చాడన్నా అంటా ఉన్నాడు. సంతోషమే కదా, ఆనందించు, సంతోషించు అంటే అది కాదన్నా, నేను దేవునికి ఇస్తాను కోరుకున్నాను కదన్నా, అందుకని దేవుడు నాకు మగబాబునిచ్చాడు మొట్టమొదట. అలా సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మగబాబుని తీసి ఎక్కడ పెడతారు చెప్పండి? పక్కన పెట్టేసి తర్వాత ఆడపిల్ల అయితే వాళ్ళలాగా ఐగుప్తులాగా మగబాబుని అయితే చంపేసేయండి, ఆడపిల్లని అయితే సాగు పంపించేద్దాం, మగపిల్లని అయితే వద్దు అని అనుకుంటారు అనుకోరా? ఇప్పుడేదో ముసుగేసుకుని నా ముందు ఉన్నారులే. హల్లెలూయా హల్లెలూయా అన్నా కదా. కొంచెం ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఎంత సంతోషిస్తుండే, ఎంత ఆనందిస్తామని అన్న. మొట్టమొదటి దేవుడు నాకు మగబాబునిచ్చాడన్నా, దేవునికేనన్నా. ఆడు దేవుని మందిరంలోనే ఉండాలన్నా, మీకులాగా దేవుని మందిరంలో ఉండాలన్నా. దేవుడు అలాగే చేస్తాలే పో అన్న. యేసయ్య అలాగా బిడ్డను తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ మనస్తత్వం గమనించిన ఆ హేబేలున్న మనస్తత్వం చూడండి. మొట్టమొదటే నేను కోసుకొని తినాలి, ఆ తర్వాత ఏమండి నేను అనుభవించాలి, నా కోసం ఉపయోగించుకోవాలి అనుకున్నాడా? అనుకోకుండా దేవునికి ఇవ్వాలి. ఆ మనసు గమనించండి ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటిది తొలిచూలున, చెప్పండి గట్టిగా, తొలిచూలున పుట్టిన వాటిలో. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా దేవుని వాక్యం చెప్తున్న సత్యమేం తెలిసిన, బలవంతంగా గాక సనుక్కోకుండా గొనుక్కోకుండా ఎలా అంట ఉత్సాహముగా ఇవ్వగలగాలండి. హేబేలు మొదటిది దేవుడికి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా. హేబేలు తన వ్యక్తిగత జీవితంలో తన మందని గురించి ఆలోచన చేయలే. అమ్మో ఇది మొట్టమొదట పుట్టింది కదా, ఇది నా దగ్గర ఉంటే ఇంకొంచెం మందా, చెప్పండి, ఇంకొంచెం మంద పెరిగిద్దని మంద మీద సంతోషం పెట్టుకోవాలా, మంద మీద ఆనందం చూపలా, మంద మీద ఏమంటే తన ఆసక్తి చూపలా. తన సంతోషం, తన ఆనందం, తన ఆసక్తి, తన ప్రేమ సమస్తం ఎవరి మీద ఉంటే దేవుని మీదే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వ్యక్తిగత జీవితంలో దేవుడు 24 గంటలు ఇచ్చినప్పుడు మొదటిది ఎవరికి ఇస్తున్నావు? మొదటి గంట ఎవరికి ఇస్తున్నావు? లేదా మొదటి దశంభాగం ఎవరికి ఇస్తున్నావు? అర్థమవుతుందా? 24 గంటలు ఇస్తే 2 గంటల 44 నిమిషాలు దేవుని సమయం అయితే అది ఎవరికి ఇస్తున్నావు? బైబిల్లో రాయబడిన మాట చూడండి, 3:17, హబక్కూకు పుస్తకం 3:17 చూడండి త్వరగా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. మొట్టమొదట ఆయనకి మంద కాదు, ఇది కాకపోతే దేవుడు ఇంతకంటే గొప్ప ఇస్తాడు రా, హల్లెలూయా అన్న ఆ తలంపుతో తొలిచూలున పుట్టిన వాటిలో. అదేవిధంగా తన అన్న కూడా తెచ్చాడు. అన్న గురించి రాశాడా దేవుడు? రాశాడా? రాయలే. తొలిచూలు అని రాశాడా? రాయలేదే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. మొదట దేవుని ప్రేమిస్తున్నాడు, మొదట దేవుని యందు సంతోషిస్తున్నాడు, మొదటి స్థానం దేవునికే ఇస్తున్నాడు. మొదటి స్థానం దేవునికి ఇస్తున్నాడు. మొదటి స్థానం నిద్రకు కాదు, మొదటి స్థానం సోమరితనానికి కాదు, మొదటి స్థానం దరిద్రానికి కాదు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ రోజుని ప్రియమైన వాళ్ళరా మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నా? ఆ రోజులో
మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? నెల ప్రారంభంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? అర్థమవుతుందా? ఆదివారం ఆరాధన ఉంది, ఆరాధనలో ఏమండి మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? మొదటి స్థానం ఎవరిది? తొలిచూలున్న పుట్టిన రాయబడి ప్రేమ మొదటి స్థానం ఎవరిది? దేవునిది అయి ఉండాలి నీ జీవితంలో, నా జీవితంలో ప్రేమైన వాళ్ళ అట్టెకో ప్రభు కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు సృష్టి అంతా ఎన్ని రోజులు చేశాడు? నోరు తెరవండి. 6 రోజులు. మనిషిని ఎప్పుడు చేశాడు? ఎక్కడ చూస్తున్నారు? మనిషిని మొదటి రోజు చేశాడా, 2వ రోజు చేశాడా, 3వ రోజు చేశాడా, 4వ రోజు చేశాడా, 5వ రోజు చేశాడా, 20వ రోజు చేశాడు? చెప్పండి. 6వ రోజు. మొదటి రోజు చేయలేడా? 2వ రోజు చేయలేడా? 3వ రోజు చేయలేడా? లేదా 4వ రోజు చేయలేడా? మనిషి ఏ రోజు చేశాడంట? 6వ రోజు. 6వ రోజు చేస్తే వాడికి మొదటి దినం ఏది? ఎవరు తెరవండి. 7వ దినమున దేవుడు విశ్రమించని రాయబడిందా? అవునా కదా? ఇప్పుడు మొదటి దినం ఏది మనిషికి? విశ్రాంతి దినమా? అవునా కదా? అంటే అది ఎవరిది? నీకేమో హాలిడే హాలిడే అంటున్నావు నువ్వు. అది హాలిడే కాదు, హోలీడే. హల్లెలూయా. మనిషికి హాలిడే కాదు అది. మొదటి రోజు మనిషికి హోలీడేగా మార్చబడాలి. ఈ రోజున హాలిడే హాలిడే అని జాలిడేగా మార్చడం, ఏమంటే జాలిడేగా నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో తిరిగి తనలాడడం, అది కాదు అవసరమైంది. మనిషికి మొదటి దినం దేవుని సన్నిధిలో ఉండడమే, మొదటి రోజు దేవుని సన్నిధిలో ఉండడమే. వారంలో మొదటి రోజు దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. ప్రతి దినం మొదటి సమయం దేవునికి చుదువుగాక, మొదటి స్థానం దేవునికి చుదువుగాక. ప్రతి విషయంలో ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి దేవుడు అనే ఆ తాత్పర్యం నీ వ్యక్తిగత జీవితంలోకి రాగలగాలి. అర్థమవుతుందా? అప్పుడు అది ఆ బలి శ్రేష్టమైనదిగా మార్చబడును గాక. ఎలా మారిపోద్ది అంటే అది గట్టిగా చెప్పండి. శ్రేష్టమైనదిగా మార్చబడద్దు. అక్కడ ఆ మాట చూడండి. అంజూరపు చెట్లు పూయడం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు, ఒలివ చెట్లు కాపు లేవు, చేనులో పైరు పంటకు రావడం లేదు, గొర్రెలు దొడ్డిలో లేవు, శాలలో పశువులు. ఆ మాట చూడండి, అంతా లేవు 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 లేవు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఛార్జీకి పైసలు లేవు, తినేదానికి తిండి లేదు, అడిగితే దొరకలేదు అని ఏమంటే నడుచుకుంటా దేవుని మందిరానికి వచ్చే ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? ఏ విధము చేతనైనా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనే అనుభూతిలో కలిగి నడిపించబడుతున్నావా? లేవుగా, దేవునికి తెలుసుగా అన్న దీర్ఘాలు తీస్తున్నావా? కొంచెం ఆలోచన. ఇప్పుడు ఏముంది అక్కడ? గట్టి చెప్పండి. అంజూరపు చెట్లు పూసినాయా? పూస్తే సంతోషం, పూయకపోతే సంతోషమా? ఇప్పుడు ఆయనకి ఏంటి మిగిలింది? పూయలా, తర్వాత ఫలించలా, కాపు లేవు, పంటకు రాలా, గొర్రెల దొడ్లో లేవు, శాలలో పశువులు లేవు, అన్నీ పూయడం లేదు. చెట్లు మాత్రం బలిసిపోయి ఉన్నాయి. ఏం ప్రయోజనం? దొడ్డు ఉంది, పశువులు లేవు, గొర్రెలు లేవు, శాల ఉంది, లేవు. అయినా లేవే అనుకుంటే ఏడుచుకుంటూ కూర్చున్నాడా? ఏమన్నాడు ఆయన? నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. హల్లెలూయా. సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకొచ్చిందని, ఛార్జీలకు లేవని ఏమన్నా ఇంటి దగ్గర కూర్చుంటే ఏంటి మిగిలేది ఏంటంటే అనర్థాలే. మిగిలేది ఏంటంటే బాధ, దుఃఖము, వేదన, కన్నీళ్ళే. అలాంటి పరిస్థితుల్లోనే సరే నా దేవుని సన్నిధిలో కనిపించదువుగాక, మొదటి స్థానం నా యేసయ్యకి దయచేయదువుగాక. హల్లెలూయా. మొదటిది నువ్వు దేవునికి అర్పించగలగాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వగలగాలి. అందుకనే కదా మనకు బాగా తెలుసు కదా, బైబిల్లో రాయబడిన మాట ఏంటి? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఉదయాన్నే ఏమి తిందమా, ఏమి తాగుదమా, మధ్యాహ్నం ఏమి తిందమా, ఏమి తాగుదమా, సాయంత్రం చెప్పండి.
అర్ధరాత్రి ఒకవేళ కళ్ళలో కలవరపడి కాస్త లేచి కూర్చుంటే తెల్లారిన తర్వాత ఏమి తిందమా? ఇది అర్ధరాత్రి కూడా కాస్త ప్రశాంతంగా నిద్రపోవడం కూడా బావు. అర్ధరాత్రి కూడా ఏమి తిందమా, ఏమి చేసుకుందామా, ఏమి తాగుదామా, ఇదే బతుకు, ఇదే బాపతి. అవునా కదా? అరే నిద్ర రాలేదు కదా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, మనకెందుకు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని కాస్త వెతుకుతామే అన్న ఆలోచన వస్తుందా? రావడంలే. మొదట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నీ భార్య, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ పిల్లల, లేకపోతే నీ బంధువుల, నీ రక్త సంబంధికుల, లేకపోతే ఇంకొకరు, ఎవరైనా తర్వాతే. నిన్ను నడిచినోడా, నిన్ను మెచ్చినోడా, ఎవడైనా కానీ తర్వాత. ముందు ఎవరో, మొదట ఎవరు? గట్టి చెప్పండి. నజరేయుడైన యేసయ్య. ఆయన స్థానం అలాగే నీలో పదిలంగా ఉండును గాక. రోజుకి అది ఇంకా ఎక్కువ కావాలి, కానీ అది తరిగిపోకూడదు. రోజులు గడవగా ఆయన మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, పట్టుదల, ఆసక్తి, ఏమండి, ఆ తర్వాత ప్రతిష్ట కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం రోజుకి పెరగాలి, కానీ తగ్గిపోకూడదు. ప్రియమైన వాళ్ళరా, కారణం మనం శ్రేష్టమైన వారంగా మార్చబడగలగాలి. హల్లెలూయా. మనం అర్పించేది శ్రేష్టమైనదిగా ఉండును గాక. ఆ తర్వాత రెండో మాట గమనించండి. ఆదికాండం అక్కడ 4వ అధ్యాయం 4వ వచనం ముగించేస్తా, త్వరగా ముగించేస్తా. అందరు తీయండి అబ్బా, బైబిల్ తీయండి కాస్త. బైబిల్ తెచ్చిన వాళ్ళు, చదువు వచ్చిన బైబిల్ చూడండి. చదువు రాని వాళ్ళు అంటే దాన్ని చూస్తారు అనుకోండి, దాని మీద ఎప్పుడు ఆధారపడమాకండి. దేని మీద? స్క్రీన్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు. బైబిల్ తెచ్చారా లేదా? బైబిల్ తేకపోతే అంత అర్జెంటుగా పోయి అర్జెంటుగా సీఎం దగ్గరికి పోయి పనులు ముగించుకొని ఇప్పుడే వచ్చానండి అంటే ఇటు రండి, అర్జెంటుగా వచ్చి కూర్చోండి, చూడండి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఇంటి దగ్గరనే వచ్చిందే, అవునా కదా? ఇంటి దగ్గరనే చూసిన కాస్త బైబిల్ తెచ్చుకోవడం నేర్చుకోండి. బైబిల్ కొనుక్కోలేకపోతే నన్ను అడగండి, ఇస్తా, ఇబ్బంది ఏం లేదు. కాస్త బైబిల్ తెచ్చుకోండి, మంచిది. హల్లెలూయా. బైబిల్ చూసి చదవండి గట్టిగా. హేబేలు కూడా తన మందలో తొలిచూలున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని చాలు. మొట్టమొదటి ఏం చెప్పా? తొలిచూలున మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చాడు. రెండవది చూడండి అక్కడ ఎలాంటిది ఇచ్చాడంట? తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో ఎన్నో పుట్టాయి. మందలో ఎన్నో పుట్టితే ఎలాంటి ఏరుకున్నాడంట దేవునికి ఇచ్చేదానికి? గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి. ఎలా ఉందంట? నిగనిగలాడుతూ ఉన్నాయి. క్రొవ్వు మీద ఉండి నిగనిగలాడుతూ ఉన్నాయి. నిగనిగలాడుతూ ఉంటే ఇదైతే దేవునికి బాగుంటుందిరా, ఇదైతే దేవునికి బాగుంటుందిరా అని ఆ మందలన్నీ ఏరి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడంట. ప్రియమైన వాళ్ళరా, మీరు బైబిల్లో చూస్తారా? లేవ్యాకాండం 3వ అధ్యాయం 16వ వచనం. లేవ్యాకాండం 3వ అధ్యాయం 16వ వచనం తీస్తారా? తీయండి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో. బాగా గమనించండి, అక్కడ దేవుడు చెప్పిన కట్టడ గమనించండి, దేవుడు చెప్పిన ఆజ్ఞ గమనించండి. ఎలాంటి తెలిసిన? యాజకుడిని దేవుడు ఏర్పరచుకుని యాజకుడికి చెప్పిన మాటని తెలిసిన, మీ దగ్గరికి వాళ్ళు బలిని తీసుకుని వస్తే అంతయు ఏం చేయాలంట? బలిపీఠం మీద దహించాలట. క్రొవ్వంతయు ఎవరిదే? గట్టిగా చెప్పండి. క్రొవ్వంత ఎవరిదే? అది ఎలాంటిదంట? సువాసన గల హోమ రూపమైన మీరు క్రొవ్వునైనను రక్తమునైనను. చూడండి,
ప్రతి దాంట్లో కొవ్వు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉండదు. ఏడు చూస్తున్నారు? ఉండదా ఉండదా? ఉంటుందా ఉండదా? నువ్వు తినే ప్రతి దాంట్లో కొవ్వు ఉంటుంది. నువ్వు బిస్కెట్ తిను, దాని మీద రాసి ఉంటుంది ఫ్యాట్ 4% లేదా 44% లేదా 54%. అర్థమవుతుందా? కార్బోహైడ్రేట్స్, తర్వాత షుగర్, లేకపోతే ఇంకొకటి అన్ని పట్టికిస్తాడు వాడు. అర్థమవుతుందా? మనలో కూడా ఏముంటుంది? నోరు తెరవండి. కొవ్వు లేకపోతే కిర్రు అంటాయి. ఏంటి అయ్యే చెప్పండి? ఆ కీళ్ళు జాయింట్లు ఉంటాయే. కూర్చుంటే లేవు, లేస్తే కూర్చోలేవు, పడుకుంటే లేవలేవు, లేస్తే మళ్ళా ఒకవేళ పడుకోవాలనుకుంటే నలుగురు పట్టుకొని పడుకోబెట్టాలి, కిర్రు అంటూ ఉంటాయి. అన్నా ఎక్కడ చెప్పండి ఎట్టుంటే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే పక్షికి కావలసిన కొవ్వు పక్షిలో పెట్టాడు, జంతువుకి కావలసిన కొవ్వు జంతువులో పెట్టాడు, మృగాలలో పెట్టాల్సిన కొవ్వు ప్రతి దాంట్లో ఉంటుంది. మనలో ఉంటుంది, అన్నిటిలో ఉంటుంది. భూమి మీద నాడి ఆడుతూ ప్రతి దాంట్లో ఉంటుంది కొవ్వు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అయితే అది ఆ బలి పశువుగా తీసుకొచ్చి వస్తే దేవునికి అర్పించాల్సిన ఆ బలి పశువులో కొవ్వు ఉంటుందే, ఆ కొవ్వు అంతా ఎవరిదండ? నోరు తెరవండి. క్రొవ్వు దేన్ని చూసిస్తే తెలిసిన? నీలో ఉన్న శక్తిని చూసిస్తుంది. నీలో ఉన్న ఏమండి శక్తిని చూసిస్తూ ఉంటుంది. నీవు క్రొవ్వు తీసుకుని ఎప్పుడైనా తిన్నావా? ఉప్పు కారం వేయకుండా, తిరగమాత వేయకుండా, అర్థమవుతుందా? దాంట్లోంచి తీసి, మీకు తెలుసు కదా బాగా, ఏంటి అయ్యి మూలుగలా బొక్కలా ఏదో అంటారు కదా కొంతమంది. దాంట్లో నుంచి తీసి ఉప్పు కారం ఏమి వేయకుండా తీసుకొచ్చిన వెంటనే అది నోట్లో పెట్టుకొని చూడు, తింటావా? తినగలవా? రుచి ఉండదు, ససి ఉండదు. అది ఊసి పడేస్తావు, కింద పడేస్తావు.